హలో గాయ్స్, రైట్. ఇక్కడ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది. సో ఈఏపీలో విచ్ మీన్స్ ఎంసెట్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎక్కువ స్కోరింగ్ వచ్చే టాపిక్ ఏదంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఇందులో నైట్రోజన్ ఫ్యామిలీ నుంచి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్లు అయితే డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే, అబ్జర్వ్ ద ఫాలోయింగ్: P4SO4Cl2, P4SO2Cl2. సో ఈ రెండు రియాక్షన్లు ఇచ్చాడు. సో ప్రొడక్ట్ సైడ్ ఏవలా వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఇన్ బోత్ ద రియాక్షన్స్ ద కామన్ ప్రోడక్ట్ ఈజ్ ఎక్స్. రెండు రియాక్షన్లో కూడా కామన్ ప్రోడక్ట్ అనేది ఎక్స్ వచ్చింది అనమాట. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ద నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ ద సెంట్రల్ ఆటమ్ ఆఫ్ ద ఎక్స్. సో ఈ ఎక్స్ సెంట్రల్ ఆటమ్ మీద లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇది క్వశ్చన్. రైట్, చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ రియాక్షన్ ప్రొడక్ట్స్ ఏమి వస్తాయి చూడు. P4SOCl2, P4 విచ్ మీన్స్ వైట్ పాస్పరస్ అంటాం దీన్నే. SOCl2 దీంతో రియాక్ట్ అయినప్పుడు మనకు వచ్చే ప్రోడక్ట్ ఏంటంటే ఇక్కడ PCl3 ప్లస్ SO2 ప్లస్ సల్ఫర్. ఓకే, రైట్. ఇక్కడ P4SOCl2తో రియాక్ట్ అయినప్పుడు ఇక్కడ వచ్చే ప్రోడక్ట్ ఏంటంటే మనకి PCl5 అండ్ SO2. ఓకే, సో ఫస్ట్ రియాక్షన్లో మనకి PCl3 అండ్ SO2, సెకండ్ రియాక్షన్లో PCl5 అండ్ SO2. సో ఇక్కడ ఏమంటున్నాడంటే బోత్ రియాక్షన్స్లో కామన్ ప్రోడక్ట్ అనేది ఎక్స్ ఉంటుంది. సో కామన్ ప్రోడక్ట్ ఏముందంటే ఇక్కడ SO2 ఉందన్నమాట. సో ఎక్స్ ఏంటంటే మనకి SO2. ఓకే, సో ఈ ఎక్స్ SO2 కాబట్టి ఇందులో సెంట్రల్ ఆటమ్ ఏది? SO2లో సెంట్రల్ ఆటమ్ ఏదంటే సల్ఫర్ అనమాట. ఇది ఎస్. రైట్, దీని మీద లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో కావాలి మనకి. లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో సెంట్రల్ ఆటమ్ ఒకసారి చూడు. సల్ఫర్ 1s2, 2s2, 2p6, 3s2, 3p4, 16 కదా. రైట్, అవుటర్ మోస్ట్ ఆర్బిట్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అంటే సల్ఫర్ మీద 6 ఎలక్ట్రాన్స్ అయితే ఉన్నాయి. లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, పెయిర్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ 6 ఉన్నాయి. లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 3 ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఇటు ఒక ఆక్సిజన్ పెయిర్ అయిపోయింది, ఇక్కడ ఒక ఆక్సిజన్ పెయిర్ అయింది. సో ఆక్సిజన్ ఓకే, ఆక్సిజన్కి డబుల్ బాండ్ కాబట్టి SO2, ఇంకా ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్లు మిగిలిపోయాయి పైన. ఓకే, సో సెంట్రల్ ఆటమ్ మీద ఎన్ని లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మిగిలిపోయాయి అంటే 1 లోన్ పెయిర్ మిగిలిందనమాట. ఓకే, సో ఆప్షన్స్ చూడు ఇక్కడ 0, 1, 2, 3. సో మనకి ఎక్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఎక్స్ SO2 వచ్చింది. SO2లో సెంట్రల్ ఆటమ్ మీద అంటే ఎస్. ఆ ఎస్ మీద లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏంటంటే ఒక పెయిర్ ఉందన్నమాట. సో ఆన్సర్ ఏంటంటే 1. ఓకే, సో ఇదే రియాక్షన్లో ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది. ఓకే, అది కూడా చూద్దాం ఒకసారి. ఇదే రియాక్షన్లో ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే ఇక్కడ కూడా PCl3 వస్తుంది, ఇక్కడ కూడా PCl3 వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో PCl3 వచ్చింది కాబట్టి ప్రొడక్ట్లో కామన్గా ఉంది కాబట్టి సో ఎక్స్ ఏమైపోద్ది అంటే PCl3 అవుద్ది. ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఏమైపోద్ది అంటే పాస్పరస్ అవుద్ది. సో పాస్పరస్ మీద లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్నో కనుక్కోవాలా. సో పాస్పరస్ 2p6, 3s2, 15. పాస్పరస్ 15 కదా. సో 10, 5, 3s2, 3p3. సో అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇక్కడ 5 ఉన్నాయి. సో P చుట్టూ 5 ఎలక్ట్రాన్స్ ఉన్న అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో. సో ఇక్కడ ఒక Cl, PCl3 కదా. సో ఇంకా 3 Cl ఆటమ్స్ అనేవి బాండ్ అయిపోయాయి. ఇక్కడ ఇంకెన్ని ఉన్నాయి? 1 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కూడా ఆన్సర్ మనకి 1 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. రైట్, ఇది వైట్ పాస్పరస్ SOCl2తో SO2Cl2తో రియాక్షన్ జరిగినప్పుడు ఇట్లా ఇచ్చిన క్వశ్చన్ అనమాట. ఓకే, రైట్. The orthophosphorus acid on disproportionation
గివ్స్ PH3. సో ఆర్థోపాస్పరస్ యాసిడ్ అనేది డిస్ప్రపోర్షనేషన్ మీద ఎలాంటి ప్రోడక్ట్ ఇచ్చిద్దంటే PH3 అనే ప్రోడక్ట్ వస్తుంది. దాంతోపాటు ఆక్సో యాసిడ్ ఆఫ్ పాస్పరస్ ఇది ఒక ప్రోడక్ట్ వస్తుంది అనమాట. ఆ ప్రోడక్ట్ ఏంటంటే ఇక్కడ ఎక్స్, వి డోంట్ నో, మనకు తెలియదు. ఓకే, సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద బేసిసిటీ ఆఫ్ ఎక్స్. ఈ వచ్చిన ప్రోడక్ట్కి బేసిసిటీ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. ఓకే, ఆస్కింగ్ ద బేసిసిటీ ఆఫ్ ఎక్స్. క్లియర్? రైట్. ఫస్ట్ ఆర్థోపాస్పోరిక్ యాసిడ్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్ మనకి. ఆర్థోపాస్పోరిక్ యాసిడ్ అంటే H3PO3. ఓకే, సో ఈ H3PO3 అనేది ఇట్ అండర్ గోస్ ద డిస్ప్రపోర్షనేషన్. H3PO3 undergoes disproportionation. We have to know the meaning of disproportionation. Disproportionation అంటే ఏంటో తెలియాలా? అంటే ఒక సబ్స్టెన్స్ అనేది రిడక్షన్ జరుగుద్ది, దాంతోపాటు ఆక్సిడేషన్ జరుగుద్ది అట్ సేమ్ టైం. ఒకే రియాక్షన్లో సబ్స్టెన్స్కి రిడక్షన్ జరిగిపోద్ది, ఆక్సిడేషన్ జరుగుద్ది. ఇట్ అండర్గోస్ రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్. ఓకే, అట్ సేమ్ టైం. దిస్ ఈజ్ కాల్డ్ డిస్ప్రపోర్షనేషన్. ఓకే, సో ఇక్కడ H3PO3 అనేది ఏం జరుగుతుందంటే రిడక్షన్ అయిపోతుంది, ఆక్సిడేషన్ అయిపోతుంది. సో రిడక్షన్ అవ్వడం వల్ల ఏమొస్తుందంటే ఇక్కడ, సో ఆల్రెడీ మనకు ఒక ప్రోడక్ట్ ఇచ్చాడు, అదేంటంటే PH3. ఇంకొకటి ఏంటంటే H3PO4 అనే ప్రోడక్ట్ వచ్చింది. సో మనకి PH3తో పాటు ఇంకొక ప్రోడక్ట్ అని చెప్పాడు ఇక్కడ, ఆక్సో యాసిడ్ ఆఫ్ పాస్పరస్ అని చెప్పి. ఇదే ఆక్సో యాసిడ్ ఆఫ్ పాస్పరస్. ఓకే, H3PO4. సో ఈ H3PO4 ఇది ఎక్స్, మనకు వచ్చిన ఎక్స్ అనమాట. సో ఈ ఎక్స్కి ఏం కనుక్కోవాలంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద బేసిసిటీ ఆఫ్ H3PO4. ఓకే, దీని బేసిసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ దీని స్ట్రక్చర్ ఫస్ట్. సో స్ట్రక్చర్ ఫార్మేషన్ వస్తే కన్నా బేసిసిటీ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనం. సో పి సెంట్రల్ ఆటమ్ ఏంటంటే ఇక్కడ పి. సో ఫస్ట్ పాస్పరస్కి ఏది బాండ్ అవుతుంది అంటే ఆక్సిజన్ బాండ్ అవుద్ది, P డబుల్ బాండ్ O. నెక్స్ట్ OH అనేది పాస్పరస్తో బాండ్ అయిపోద్ది, హైడ్రోజన్ బాండ్స్ విత్ పాస్పరస్ అలాంగ్ విత్ ఆక్సిజన్, OH. నెక్స్ట్ ఇంకొక OH, రైట్, ఇంకొక OH. మొత్తం చూడు, P 1 2 3 4, ఆక్సిజన్ 4 ఉన్నాయి. నెక్స్ట్ 1 2 3, హైడ్రోజన్ 3 ఉన్నాయి, H3PO4. సరిపోయిందిగా. సో దీని బేసిసిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే పాస్పరస్కి సెంట్రల్ ఆటమ్కి ఎన్ని OH మాలిక్యూల్స్ అటాచ్ అనేవి చూసుకో. సో P ఇది 1 2 3 1 2 3 OH అయాన్స్ అనేవి పాస్పరస్కి అటాచ్ అయిపోయి ఉన్నాయి. సో H3PO4కి ఇక్కడ బేసిసిటీ ఎంతంటే 3 అన్నమాట. 3. ఓకే, సో ఆప్షన్స్లో 1 2 3 ఆప్షన్ సి. క్లియర్? సో ఇక్కడ మరి 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, H3PO3. ఫర్ ఎగ్జాంపుల్ H3PO3 దీన్ని కనుక్కోమన్నాడు అనుకోండి, ఫైండ్ అవుట్ ద బేసిసిటీ ఆఫ్ ఆర్థోపాస్పరిక్ యాసిడ్. దీన్ని ఫైండ్ అవుట్ చేయమంటే దీని స్ట్రక్చర్ ఎలాగ ఉంటుంది? ఫస్ట్ యాజ్ యూజువల్ P డబుల్ బాండ్ O, నెక్స్ట్ OH, నెక్స్ట్ 1 2 3 ఆక్సిజన్స్ అయిపోయాయి, ఒక పాస్పరస్ అయిపోయింది, 1 2 ఒక హైడ్రోజన్ అయిపోయింది, ఇంకేన్ని ఉన్నాయి? ఒక హైడ్రోజన్ ఉంది. సో దీని బేసిసిటీ ఎంత? ఎన్ని OHలు అటాచ్ అయినాయి పాస్పరస్కి? 2 OHs ఆర్ అటాచ్డ్ టు ద పాస్పరస్. సో బేసిసిటీ ఆఫ్ H3PO3 ఈజ్ 2. సో 2 దేనికంటే H3PO3, 3 దేనికంటే H3PO4, 1 దేనికంటే H3PO2. క్లియర్? రైట్, మేలో ఇచ్చిన క్వశ్చన్ అనమాట. రైట్, ఇక్కడ ద నెంబర్ ఆఫ్ P డబుల్ బాండ్ O, పాస్పరస్ డబుల్ బాండ్ O అండ్ P bond P present in oxo acid phosphorus prepared by treating red phosphorus with alkali. సో ఇక్కడ రెడ్ ఫాస్ఫరస్ అనేది ఆల్కలీతో ట్రీట్ చేసినప్పుడు మనకు ఒక యాసిడ్ అనేది రావడం జరుగుద్ది. ఇట్ విల్ బి గివెన్ అన్ యాసిడ్ విచ్ మీన్స్ ఆక్సో యాసిడ్ ఆఫ్ ఫాస్ఫరస్. సో ఆ ఫాస్ఫరస్లో ఆ వచ్చిన ప్రోడక్ట్లో P డబుల్ బాండ్ O ఎన్ని ఉన్నాయి, P బాండ్ P ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట.
ఫస్ట్ రైట్. సో ఇక్కడ రెడ్ phosphorus with alkali means NaOH, alkali. సో బేస్ ఇక్కడ ఆల్కలి మీన్స్ NaOH తీసుకుంటాం. సో it undergoes a reaction which gives Na4P2O6 plus pH3. ఈ ప్రోడక్ట్ ఇస్తుంది అనమాట. Na4P2O6 plus pH3 ఈ వాల్యూ వస్తుంది. మళ్ళీ Na4P2O6, so it again undergoes hydrolysis and which gives H4P2 and O6. H4P2 and O6. సో క్వశ్చన్లో మనకి ఆక్సో యాసిడ్ ఆఫ్ ఫాస్ఫరస్ అని చెప్పాడుగా. సో ఆక్సో యాసిడ్ ఆఫ్ ఫాస్ఫరస్ ఏంటంటే ఇదే. దీన్ని ఏమని పిలుస్తామంటే హైపోఫాస్ఫోరిక్ యాసిడ్ అంటాం. హైపోఫాస్ఫోరిక్ యాసిడ్ రైట్. ఇక్కడ సో దీని స్ట్రక్చర్ చూసామనుకోండి ఒకసారి రైట్. పి బాండ్ పి. సో టూ పి ఫాస్ఫరస్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి ఇక్కడ. సో నెక్స్ట్ ఫాస్ఫరస్ అనేది ఫస్ట్ దేంతో బాండ్ అయిద్దంటే ఇట్ విల్ బి ఆక్సిజన్తో బాండ్ అయిపోద్ది. సో ఫాస్ఫరస్ డబుల్ బాండ్ ఓ. నెక్స్ట్ దేంతో అంటే హైడ్రోజన్ ఫాస్ఫరస్తో బాండ్ అవుద్ది అలాంగ్ విత్ ఆక్సిజన్. సో OH అనేది ఇక్కడ బాండ్ అయిపోయింది. ఇక్కడ ఒక OH బాండ్ అయిపోద్ది, ఇక్కడ ఒక OH, OH రైట్. చూడు 1 2 3 4 5 6 ఆక్సిజన్ ఉన్నాయంటే 6 ఉన్నాయి సరిపోయాయి. ఫాస్ఫరస్లు 2 ఉన్నాయి సరిపోయాయి. హైడ్రోజన్ 4 1 2 3 4 ఆల్ రైట్. ఇది స్ట్రక్చర్ ఇదేంటంటే H4P2O6 హైపోఫాస్ఫోరిక్ యాసిడ్ అంటాం. అండ్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే ఆస్కింగ్ P డబుల్ బాండ్ O అండ్ P బాండ్ P ఎన్ని ఉన్నాయో కావాలి మనకి. P డబుల్ బాండ్ O ఇక్కడ చూడు, P డబుల్ బాండ్ O ఇది ఒకటి అండ్ దిస్ ఇస్ 2. సో 2 P డబుల్ బాండ్ ఓలు ఉన్నాయి. ఇంకా P బాండ్ P. సో ఇక్కడ ఫాస్ఫరస్ బాండ్ ఎంత ఉందంటే ఒకటే ఉన్నాయి. సో ఆప్షన్ ఏ 2 and 1. ఓకే రైట్. నెక్స్ట్ వన్. సో ఇది కూడా 2025 అడిగిన ఈఏపీ సెట్లో క్వశ్చన్ అనమాట. రైట్. నేచర్ ఆఫ్ 2 oxides of nitrogen X and Y formed in the reaction sodium nitrate with hydrochloric acid. So sodium nitrate which means NaNO2 దేంతో రియాక్ట్ అయింది ఇక్కడ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు మనకేం ఫామ్ అవుతుందంటే ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ X and Y ఫామ్ అవుతుందని అంటున్నాడు రైట్. ఇక్కడ సో వాటి నేచర్ ఏటో కనుక్కోవాలన్నమాట. ఓకే, యాజ్ గివెన్ దట్ sodium nitrate reacts with hydrochloric acid and 2 oxides of nitrogen will be formed. What is the nature? We have to find out the nature, right? So ikkada NaNO2 sodium nitrate and HCl ikkada em form ayipodante NO2 minus H plus HNO2 Cl minus Na plus NaCl ఇలా ఫార్మ్ అయింది. సో ఇక్కడ HNO2 ఇట్ ఈస్ నైట్రస్ యాసిడ్. సో నైట్రస్ యాసిడ్ ఈజ్ అన్స్టేబుల్ కాంపౌండ్ అనమాట. ఇట్ ఈజ్ అన్స్టేబుల్. సో అన్స్టేబుల్ కాబట్టి HNO2 plus H2O gives NO and NO2 plus H2O. Okay, NO and NO2 form for the further reaction. It undergoes the further reaction. HNO2 gives dissociates into NO and NO2. Okay, so ikkada nature of 2 oxides of hydrogen formed in the reaction అనుకున్నాం. సో రియాక్షన్లో 2 oxides of nitrogen అని చెప్పాడు కదా, ఇవే ఆ రెండు. Okay, these are the 2 oxides of nitrogen, right? ఇక్కడ NO and NO2. సో వీటి నేచర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి మనం. We have to find out the nature of NO and NO2, right? NO does not react with H2O. NO అనేది ఫర్దర్గా H2Oతో రియాక్ట్ అవ్వదు.
సో యాసిడ్ అనేది ఫార్మ్ అవుతుంది అనమాట. కాబట్టి NO అనేది ఇక్కడ న్యూట్రల్. సో NO రిమైన్స్ న్యూట్రల్. సో NO2 ఇది వాటర్తో రియాక్ట్ అయ్యి ఏమిస్తుందంటే యాసిడ్ని అయితే ఇస్తుంది. ఇట్ గివ్స్ యాసిడ్. ఓకే, NO2 ప్లస్ H2O గివ్స్ HNO2 అండ్ HNO3, నైట్రస్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్, రెండు యాసిడ్స్ వస్తుంది. సో NO2లో ఏ నేచర్ ఉందంటే మనకి ఎసిడిక్ నేచర్ ఉంది. సో ఎసిడిక్ నేచర్ ఉంది కాబట్టి ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ X. NO2 X and NO Y. సో X and Y 2 ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ ఫైండ్ అవుట్ చేసాం ఇక్కడ. సో వీటి నేచర్స్ ఏంటి ఇక్కడ? NO2 నేచర్ ఏంది? ఎసిడిక్ నేచర్. NO నేచర్ ఏంది? న్యూట్రల్గా ఉంది. అంటే X ఈజ్ ఎసిడిక్ అండ్ Y ఈజ్ న్యూట్రల్. X ఈజ్ ఎసిడిక్ అండ్ Y ఈజ్ న్యూట్రల్. సో మనం ఫైండ్ అవుట్ చేసిందంటే ఏంది? ఆప్షన్స్లో ఎక్కడన్నా ఉందేమో చూడు. X ఈజ్ ఎసిడిక్ అండ్ Y ఈజ్ న్యూట్రల్. X ఈజ్ ఎసిడిక్ అండ్ Y ఈజ్ న్యూట్రల్. ఆప్షన్ బి. సో బోత్ X అండ్ Y ఆర్ ఎసిడిక్ అని ఇచ్చారు. సో NO అనేది ఎసిడిక్ కాదు కదా, సో ఇది కాదు. బోత్ X అండ్ Y ఆర్ న్యూట్రల్. NO2 అనేది న్యూట్రల్ కాదు. సో X ఈజ్ అట్మాస్ఫిరిక్ అండ్ Y ఈజ్ న్యూట్రల్. Y అనేది న్యూట్రల్లో బట్ X ఈజ్ ఎసిడిక్ అన్నమాట. ఓకే, క్లియర్, రైట్.